నీతిమంతుడని ఎవరు పిలువబడతారు? ఈ పూట ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, నీతిమంతులని ఎవరు పిలువబడతారు? అసలు నీతిమంతులంటే ఎవరు? ఎందుకు ప్రభువు నీతిమంతుల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు? ఎందుకని నీతిమంతుల గుడారములో రక్షణ సంగీత మధురమైన గానాలు వినబడతాయి? ఎందుకని నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె స్థిరులుగా ఉంటారు? ఎందుకని నీతిమంతులు ఫలిస్తారు? ఎందుకు నీతిమంతులు యొక్క జీవిత శైలి, జీవిత విధానం అనేకులకి పరిమళ సువాసనంగా ఉంటుంది? ఈరోజు ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన పూర్తిగా నమ్మి ఆయనను అనుసరిస్తారో, ఆయన కొరకు ఎదురు చూస్తారో, నా ప్రభు దృష్టిలో వారందరూ నీతిమంతులుగా ప్రభు ఎంచుతున్నాడు. రెండవదిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, పాపము చేయక, లోకం వైపు మరలా తిరగక, ఎత్తిన కాడి తన భుజముల మీద వేసుకున్న కాడిని దించక, తన యాత్రను క్రీస్తు వైపు చూచి కొనసాగించువాడిని నా ప్రభు అంటున్న మాట, అతడు నీతిమంతుడు. శ్రమలను, నిందలను, అవమానమును ఎదిరించి వాటికి నిలబడి, శోధన వచ్చిందని తెలుసు, యేసు ప్రభుని నమ్మటం ద్వారా ఇబ్బంది కలిగిద్దని తెలుసు, యేసు ప్రభుని నమ్మటం ద్వారా బంధువులు చీ అంటారని తెలుసు, యేసు ప్రభుని నమ్మటం ద్వారా సమాజం వెలివేస్తుందని తెలుసు, అయినప్పటికీ కూడా యేసు ప్రభులో నిలబడిన వారిని నా ప్రభు అంటున్నారు, వారు నీతిమంతులుగా నా చేత ఎంచబడతారు. పాపము విషయమై మృతి నొందిన వారిగా, పాపము విషయమై పాతి పెట్టబడిన వారిగా, క్రీస్తులో బ్రతుకుచున్న వారిగా ఎవరైతే ఉన్నారో వారిని నా ప్రభు అంటున్న మాట, వీరు నీతిమంతులు. ఈ నీతిమంతులకి అనేకమైన అపాయాలు వచ్చినప్పటికీ, నీతిమంతులకి అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ, నీతిమంతులకి బెదిరింపులు వచ్చినప్పటికీ, నీతిమంతులకి సాతానుగాడి యొక్క పాపపు ఆశలు రేగినప్పటికీ వారు తొట్టిల్లక, వారు కదల్చబడక స్థిరపరచబడి ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది తమను తామే నీతిమంతులమని అనుకుంటూ పాపములు జీవిస్తున్న వారు లేకపోలేదండి. తమను తామే పరిశుద్ధులమని అనుకుంటూ వారు చేస్తున్న భక్తి దేవుడు మెచ్చుతున్నాడని భావిస్తూ వారి జీవితంలో బలహీనత వైపు చేతులు చాపి గాఢాంధకారపు చీకటి మధ్య అంధకారపు క్రియలు చేస్తున్న వారు నేటి తరంలో బయటికి కనబడుతున్న భక్తిని చూచి ఆదివారపు భక్తిని చేసి, ఈ భక్తి నీతిమంతులుగా నన్ను మారుస్తుందని భావన మధ్య, ఆలోచన మధ్య బ్రతుకుతున్న వారు అనేకులు ఈ భూమి మీద కలరు. నా ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు అంటే ఎవరంటే క్రీస్తు కొరకు నిలబడగలిగిన వారు, క్రీస్తు మీద విశ్వాసం ఉంచగలిగిన వారు. ఆమేన్. శోధనలు రాని, శ్రమలు రాని, నిందలు రాని, సూటిపోటు మాటలు రాని, ఉన్న ఉద్యోగం పీకివేయని, ఉన్న ఆస్తిని తీసివేసుకోని, ఏది చేసినా అనాథగా మిగిలిన, అందరూ విడనాడిన నీతిమంతుడు కదల్చబడరు. ప్రైజ్ ది లార్డ్. వారి భక్తి విషయంలో వారు ధైర్యము కలిగి ఉంటారు. వారి భక్తి విషయంలో వాళ్ళు సింహము వలె ఉంటారు. ఎవరైతే అలాగూ ఉంటారో వారి విషయమై ఇదిగో యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారు వారి పక్షంగా నిలబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే విశ్వాసులమని అంటున్నారు కానీ, మేము విశ్వాసులమని అంటున్నారు కానీ వారి జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు చూడలేకపోతున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటున్నామండి. నేను యేసు ప్రభు నమ్ముకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అంటున్నారు కానీ వారి జీవితంలో విశ్వాసము లేని జీవితం, విశ్వాసము క్రియాపూర్వకంగా లేని బ్రతుకు మధ్య బ్రతుకుతున్న అనేకులు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు. అందులో నీవు కూడా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. అందులో నీవు కూడా ఉన్నావేమో అని ఒకసారి ఆలోచించు. ఎందుకు? నీతిమంతుల కోసం నా ప్రభు మరలా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడమ్మా? నీతిమంతుల కోసం నా ప్రభు రాబోతున్నాడు. ప్రారంభములో మొదటిలో ఆయన పాపుల కోసం వచ్చాడు. పాపులను పరిశుద్ధుల పరచుటకు, పాపులను నీతి మార్గంలో నడిపించుటకు, నీతిమంతులుగా మార్చడం కొరకు, అగ్ని నుండి తప్పించడం కొరకు నా ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకల్లో పరుండ చేయబడి తను తగ్గించుకున్నవాడు ఆయనే ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఈరోజు మీరు మీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకునే సమయం ఇది. ఎన్ని రోజులని పైకి విశ్వాసులుగా కనపడుతూ, పైకి నీతిమంతులుగా కనపడుతూ, పైకి ప్రార్థనాపరులుగా కనపడుతూ, పైకి ఏదో భక్తి పరులమనే భావనతో బ్రతుకుతారు. చూపునిచ్చిన వాడు చూడకుండా ఉంటాడా? మాట ఇచ్చిన వాడు నీ విషయమై మాట్లాడుకోకుండా ఉంటాడా? నీవు మాట్లాడుతున్న ప్రతి రహస్యపు పాపపు మాటలు ఆయన వినకుండా ఉంటాడా? ఒక దినము రాబోతా ఉంది. ఆయన మేఘారుడై లోకములో ఆయన కడపూర శబ్దం ఊదబడే దినం ఒకటి రాబోతా ఉంది. మేఘారుడై ఆయన దూతల సమూహములతో ఈ యొక్క ప్రపంచమునికి పరిచయం అయ్యే దినం ఒకటి రాబోతుంది. ఆయన ఎదుట ప్రతి ఒక్కరి మోకాలు వంగును. ఆయన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొనును. ఇదిగో ఆయన వచ్చు వేళ. ఇదిగో భయంకరమైన ఈ ప్రపంచము, వాటి యొక్క స్థావరాలు, వాటి యొక్క స్తంభాలు సైతం కూడా కదిలింపబడే ఆ మహా దినము రోజున, మహా రాకడ దినము రోజున నీతిమంతులు నిలబడతారు, పాపులు పడిపోతారు. నీతిమంతులు ఎత్తబడతారు, పాపులు విడవబడతారు. అమ్మా, దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, కూర్చున్నా యేసయ్య, నిలిచిన యేసయ్య కదా, మరి ఎంత చేస్తున్నావే? మరి నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావా? నీ పరిశుద్ధురాలుగా ఉన్నావా? అయ్యా, నువ్వు పనికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఆయా ప్రాంతంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, యవనస్తుడా నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ తల్లిదండ్రులు చూడట్లేదని, నీ భార్య చూడట్లేదని, నీ భర్త చూడట్లేదని, నీ పిల్లలు చూడట్లేదని నీవు రహస్యంగా చేస్తున్న పాపములు ఇదిగో నా ప్రభు చూస్తున్నాడు. ఒక దినమున లెక్క వేస్తాడు. ఒక రోజున నిన్ను నిలబెడతాడు. ఒక రోజున ఆయన సింహాసనం ఎదుట నీవు బోరుమని ఏడ్చే రోజు రాకముందే ఈరోజు క్రీస్తు రక్తము చేత నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఈరోజు నీ మనసులో యేసు ప్రభుని అంగీకరించు. ఈరోజు నీ మనసులో యేసు ప్రభుకి చోటివ్వు. నీ నోటితో ఆయన నొప్పుకొని ఉన్నపాటునే యేసు వైపు విశ్వాసాన్ని కనపరచు. విశ్వాసునిగా, నిజమైన విశ్వాసిగా బ్రతుకు.